మొదటి ప్రశ్న, ఇటీవల స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎవరిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది? సరైన సమాధానం ఆప్షన్ బి పిటి ఉష. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషను స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. న్యూఢిల్లీలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించనుంది? సరైన సమాధానం ఆప్షన్ బి మహారాష్ట్ర. ముఖ్యమంత్రి వయోశ్రీ యోజనను ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల శారీరక లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న 15 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరనుంది. అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ డాక్టర్ బీనా మోదీ. మోడీ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ డాక్టర్ బీనా మోదీ అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సదస్సులో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ అవార్డును అందజేశారు. దివ్యకళా మేళా 2024ను ఎక్కడ నిర్వహిస్తున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ అగర్తల. డిసేబుల్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్రిపుర రాజధాని అగర్తల వేదికగా దివ్యకళా మేళా 2024ను నిర్వహిస్తున్నారు. ప్రోగ్రాం ఫిబ్రవరి 6 నుండి 11 వరకు జరిగింది. దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి హర్యానా. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం యమునానగర్లో 800 మెగావాట్ల దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దీని నిర్మాణ బాధ్యతను బిహెచ్ఈఎల్కు అప్పగించారు. 6,900 కోట్లతో ఈ ప్రాజెక్టును 57 నెలల్లో పూర్తి చేయాలని సారథి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ సి అర్జున్ ముండా. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కోసం సారథి పోర్టల్ను ప్రారంభించారు. దీంతో పాటు పంట బీమాకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి రక్షక్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. ఈ ఏడాది మొత్తం ఎంతమందికి భారతరత్న అవార్డులు ప్రకటించారు? సరైన సమాధానం ఆప్షన్ డి 5. ఏడాది మొత్తం 5గురికి భారతరత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతరత్న అవార్డులు ప్రకటించడం ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి కాగా ఇప్పటి వరకు 5గురికి దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయడం ఇదే తొలిసారి. భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాగూర్కు భారతరత్న అత్యున్నత పురస్కారం వరించింది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి దుబాయ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ రామ్నాథ్ కోవింద్. 2023 సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్పిసిఏ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి అజయ్ కుమార్ చౌదరి. చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక స్పాన్సర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎతిహాద్ ఎయిర్వేస్. పివి నరసింహారావు ఆత్మకథ పేరేంటి? సరైన సమాధానం ఆప్షన్ బి ది ఇన్సైడర్. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆత్మకథ పేరు ది ఇన్సైడర్. ఇది పివి రాజకీయ జీవితాన్ని అనుభవాలను వర్ణిస్తుంది. ఇది కాకుండా ఆయన అనేక రచనలు చేశారు. ఆయన చేసిన సాహిత్య కృషికి గాను సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆది మహోత్సవ్ 2024ను ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న ఆది మహోత్సవ్ 2024ను ప్రారంభించారు. ఇది వార్షిక జాతీయ గిరిజన ఉత్సవం. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఫిబ్రవరి 18న ఈ ఉత్సవం కొనసాగింది. ది ఇన్సాట్ 3DS ఉపగ్రహ లక్ష్యం ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ బి వాతావరణ సమాచారం అందించడం. ఇస్రో ఫిబ్రవరి 17న జిఎస్ఎల్వి F-14లో ఇన్సాట్ 3DS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించి ప్రతిక్షణం వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందించడం దీని లక్ష్యం. ఈపీఎఫ్ఓ పిఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఎంత శాతానికి పెంచింది? సరైన సమాధానం ఆప్షన్ సి 8.25%. అండర్ 19 ప్రపంచ కప్ 2024 విజేత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి ఆస్ట్రేలియా.
ఆస్ట్రేలియాకి అండర్-19 క్రికెట్లో ఇది 4వ ప్రపంచ కప్ టైటిల్. భారత్ ఇప్పటివరకు 5 సార్లు విజేతగా నిలిచింది. స్పోర్ట్స్ స్టార్ ఏసీఈఎస్ అవార్డు 2024లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి మహమ్మద్ షమి. ఇక స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చెస్ క్రీడాకారిణి ఆర్ వైశాలి గెలుచుకుంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన తొలి ఈశాన్య రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ సిక్కిం. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. 2006 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు? సరైన సమాధానం ఆప్షన్ బి ఫిబ్రవరి 13. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు? సరైన సమాధానం ఆప్షన్ బి ఫిబ్రవరి 4. వాటర్ వారియర్ సిటీగా గుర్తింపు పొందిన నగరం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి నోయిడా. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ టెస్టింగ్ను ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ డి గాంధీనగర్. గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ టెస్టింగ్ను ఏర్పాటు చేశారు. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ డి సుమిత్ నాగల్. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను భారత టాప్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నాగల్ గెలుచుకున్నారు. ఫైనల్లో ఇటలీకి చెందిన లూకా నార్డీని ఓడించి తన 5వ ఛాలెంజర్ స్థాయి సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2024ను ఏ రాష్ట్రం నిర్వహించింది? సరైన సమాధానం ఆప్షన్ సి మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ వేదికగా అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2024ను నిర్వహించారు. ఈ వేడుకలను 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫిబ్రవరి 2 నుంచి 4 తేదీల్లో జరిగాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ఎవరు ఆవిష్కరించారు? సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. సౌరశక్తి వినియోగం, సుస్థిర ప్రగతిని ప్రోత్సహించడంలో భాగంగా భారతదేశంలోని 1 కోటి ఇళ్లలో వెలుగును నింపడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ఫిబ్రవరి 13న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తారు. ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? సరైన సమాధానం ఆప్షన్ డి భారత్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఫిబ్రవరి 17న శ్రీహరికోట నుంచి GSLV F-14 రాకెట్ ద్వారా ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ప్రయోగించింది. భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడం ద్వారా మెరుగైన వాతావరణ సమాచారం అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఫిన్లాండ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ అలెగ్జాండర్ స్టబ్. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి కత్రినా కైఫ్. గుప్తేశ్వర్ ఫారెస్ట్కు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ హోదా కల్పించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒడిస్సా. కాజీనేమును రాష్ట్ర పండుగ ప్రకటించిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి అస్సాం.